going to a strawberry farm to pick strawberries. Let's go! సో విన్నారు కదా, అది సంగతి. ఇవాళ మేము స్ట్రాబెర్రీ ఫామ్కి వెళ్తున్నాము స్ట్రాబెర్రీస్ పిక్ చేయడానికి. సో మీరు కూడా మాతో పాటు వచ్చి ఎంజాయ్ చేయండి. లెట్స్ గో. సో ఇలా ఫామ్ ఎంట్రన్స్లోని మనకి టికెట్స్ అమ్ముతారు. సో మనం అక్కడికి వెళ్ళి మనకి ఎన్ని బకెట్స్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ మనం పిక్ చేసుకుంటామో సో వాళ్ళకి చెప్పి అక్కడ టికెట్స్ తీసుకోవాలి. సో టికెట్స్ తీసుకోగానే మనకు వాళ్ళు బాస్కెట్స్ ఇస్తారు. సో ఆ బాస్కెట్స్ తీసుకొని ఇంకా ఫామ్లోకి వెళ్ళి అలా పిక్ చేయడమే. సో ఇక్కడ మాకు 2 బకెట్స్ ఇచ్చాడు అడల్ట్ టికెట్స్కి. సో కిడ్స్ టికెట్స్కి బకెట్ ఉండదు, బట్ దే కెన్ ఎంజాయ్ ద పికింగ్. అండ్ వాళ్ళకి పార్క్ సపరేట్గా ఉంటుంది, సో ప్లే ఏరియా లాగా. సో దానికోసం ఎంట్రన్స్ టికెట్ కిడ్స్కి ఉంటుంది. సో ఇలా మనకి ట్యాక్స్ ఇస్తారు. సో ఆ ట్యాక్స్ మనం బకెట్స్కి ఇలా తగిలించుకొని వెళ్ళడమే. సో మేము వెళ్ళిన ఫామ్లో స్ట్రాబెర్రీస్తో పాటు అక్కడ ఫ్లవర్ పికింగ్ కూడా ఉంది. సో మేము 2 వెళ్ళాము. సో ఫ్లవర్ పికింగ్ మీకు ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూడండి. సో మేము పికింగ్కి వెళ్ళిన రోజు క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది. సో మాకు కొంచెం అది బెనిఫిట్ అయింది. సో మేము చాలాసేపు స్లోగా చూసి పిక్ చేసుకున్నాం. యాక్చువల్లీ సన్నీ ఉందనుకోండి చాలా కష్టం, కిడ్స్తో ఇంకా చాలా కష్టం అయిపోతుంది. చాలా తొందరగా ఎగ్జాస్ట్ అయిపోతాం, వెంటనే ఇంకా వెళ్ళిపోవాలనిపిస్తుంది. సో క్లౌడీ వల్ల వీ గాట్ దట్ బెనిఫిట్ టు ఎంజాయ్ ఎ లాట్ ఇన్ ద ఫామ్. స్ట్రాబెర్రీస్ అయితే చాలా రెడ్గా, అసలు చూడగానే డెలీషియస్గా ఉన్నాయి. అసలు అక్కడే పిక్ చేసి ఇలా తిందామా అనిపించేలా ఉన్నాయి.
ఫైనల్లీ స్ట్రాబెర్రీస్ అన్నీ పిక్ చేసుకొని 2 బకెట్స్ ఫిల్ చేసేసుకొని ఇంకా స్ట్రాబెర్రీ ఫామ్ నుంచి వచ్చేసాం. ఎందుకంటే నెక్స్ట్ ఫ్లవర్ పికింగ్ ఉందన్నాం కదా. సో ఫ్లవర్స్లోకి వెళ్ళాం. ఆ తర్వాత కిడ్స్కి ప్లే ఏరియా సపరేట్ ఉంది. సో లాస్ట్లో కిడ్స్ ప్లే ఏరియా వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దాం. లెట్స్ గో. సో ఇది ఫ్లవర్ ఫామ్. సో స్ట్రాబెర్రీ ఫామ్ పక్కనే ఫ్లవర్ ఫామ్ కూడా పెట్టారు ఈ ఫామ్ వాళ్ళు. సో ఈ ఫ్లవర్స్ ఏంటంటే స్పెషల్లీ నాకు తెలిసి డెకరేషన్లో యూజ్ చేస్తారనుకుంటా. బట్ దే ఆర్ సో స్పెషల్. లోపలికి వెళ్ళగానే మొత్తం బీసే ఉన్నాయి, అక్కడ మొత్తం హనీ బీస్. బట్ ఈ ఫ్లవర్స్ పిక్ చేయడానికి కూడా సపరేట్ ప్రైస్ ఉంటుంది. సో 1 bunch వచ్చి లైక్ $1, $2, $3 అలా సపరేట్ ప్రైస్ ఉందన్నమాట. సో మనకు కావాలి అంటే పే చేసుకొని వీ కెన్ పిక్ సమ్ ఫ్లవర్స్ అండ్ టేక్ విత్ అస్. సో మేము జస్ట్ ఊరికే ఫ్లవర్ ఫామ్లోకి వెళ్ళి చూడడానికి వెళ్ళామన్నమాట. సో నాకైతే చాలా నచ్చింది ఈ ఫ్లవర్ ఫామ్. మేమైతే ఇక్కడ కొన్ని పిక్స్ దిగేసి కొంచెం ఎంజాయ్ చేసి నెక్స్ట్ ప్లే గ్రౌండ్కి వెళ్ళిపోయాం. ఇంక ఈ ఫ్లవర్ ఫామ్ అయిపోయాక మేము రిటర్న్ ఇంకా టికెట్ కౌంటర్ ఏరియా దగ్గరికి వెళ్ళాలి. సో టికెట్ కౌంటర్కి అటువైపు ప్లే గ్రౌండ్ ఉంటుంది. సో ఆ దగ్గర సో ఫ్లవర్ ఫామ్ పక్కనే నాకు ఈ ఫామ్ వాళ్ళవి హార్సెస్ అనుకుంటా. సో వాటిని అక్కడ వదిలేశారు గ్రౌండ్లో. సో దేవర్ ఎంజాయింగ్ ఆ గ్రాస్ తింటూ అలా తిరుగుతూ ఉన్నాయి అవి. సో నాకైతే చాలా నచ్చాయి ఆ హార్సెస్. సో మేము అక్కడ కాసేపు నించున్నాము. సో ఈ లేడీ వచ్చారనమాట. సో మాకు హాయ్ చెప్పి వెళ్ళారు. ఫార్మ్స్ కదా, దే వర్ డూయింగ్ సమ్ వర్క్ దేర్. సో అలా మేము మళ్ళీ బ్యాక్ టు టికెట్ కౌంటర్ ఏరియాకి వచ్చేసామన్నమాట. సో మేము పిక్ చేసుకున్న స్ట్రాబెర్రీస్ అన్నీ మేము మా కార్లో పెట్టేసి సో జస్ట్ కొంచెం స్నాక్స్ అలా తీసుకొని ఇంకా ప్లే గ్రౌండ్ ఏరియాకి వెళ్ళిపోయాం. స్పెషల్లీ ఈ ఇయర్ మేము వెళ్ళిన ఫామ్కి ప్లే ఏరియా అయితే చాలా పెద్దది. సో వాళ్ళు మొత్తం ఇలా ఫామ్లో లైక్ పెద్ద ఫామ్లోనే ఒక బ్యాక్ సైడ్ ఇలా రకరకాలుగా బబుల్స్ అని జంపింగ్కి తర్వాత స్లైడ్స్ అని చాలా పెట్టారు. లైక్ చిన్న పెట్టింగ్ జూ లాంటిది కూడా పెట్టారు, షీప్స్ లాంటివి. సో ఇక్కడ మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట. స్పెషల్లీ ఆ స్లైడ్స్ బాగా ఎంజాయ్ చేసింది. లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఫర్ ప్లే గ్రౌండ్. ఈ ఫామ్లో ఇలా స్పెషల్గా కార్న్ పిట్ పెట్టారనమాట. యాక్చువల్లీ ఎక్కడైనా శాండ్ పిట్స్ ఉంటాయి. సో ఇక్కడ కార్న్ పిట్స్ అనమాట ఇవి. సో అవన్నీ కార్న్. సో ఆ కార్న్తో వీళ్ళు ఆడుకుంటున్నారు లైక్ అలా చల్లుకుంటూ. సో నాకైతే ఇది స్పెషల్గా అనిపించింది. ఇక్కడైతే మేము లియాతో పాటు మేము కూడా ఆ బౌన్సీ దానిపైన ఎక్కామన్నమాట కాసేపు. సో అలా కొంచెంసేపు ఎంజాయ్ చేసాము దాంతో పాటు. సో దీంతో ఈ వీడియోని అయితే ఎంజాయ్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకేదైనా మేము వేరే ట్రిప్ వెళ్ళినప్పుడు తప్పకుండా మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.